అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబముతో మాట్లాడును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొర్రపెట్టు, గూఢమైన రహస్యమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. నువ్వు నాకు ప్రార్థించు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మాటలు శ్రద్ధగా ఆలకిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తావు ప్రభువా? నా మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. ఆమేన్ చెప్పండి. అశ్రద్ధగా వినకూడదు. ఆమేన్ చెప్పండి. శ్రద్ధగా వినాలి. ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అవి నీ హృదయములో ఉండాలి. ఆయా సమయాలలో నువ్వు విన్న ఆ మాటలు పరిశుద్ధాత్మదేవుడు నీకు జ్ఞాపకము చేస్తూ ఉండగా ఆ మాటల చేత నువ్వు దేవునిలో కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదివారం సన్నిధికి రావడం, కూర్చోవటం, వెళ్ళటం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమో ఆ వాక్యము నీ హృదయములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళదామండి. ప్రతి ఒక్కరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యం బోధిస్తున్న సమయంలో ఏ ఒక్కరూ లేచి అటు ఇటు కదలకూడదు. దయచేసి సిద్ధపడరండి. దయచేసి సిద్ధపడరండి. చూడండి, తణుకు నుంచి హైదరాబాద్ ఒక ప్రైవేట్ బస్ ఎక్కామనుకోండి, 8 hours జర్నీ. మధ్యలో ఎక్కడ దిగడానికి ఆగడానికి కుదురుతుందండి? లేచి వెళ్ళటానికి కుదరదు. కొన్ని పరిస్థితుల్లో కదలడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు కూడా, దేవుని వాక్యం ప్రకటిస్తున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరూ వాక్యం మీదే దృష్టి పెట్టి, పరిశుద్ధ లేఖనాలు మీ చేతుల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ఆ లేఖనాలు ఏవైతే రిఫరెన్స్లు తెలియచేస్తూ ఉన్నానో ఆ రిఫరెన్స్ చూస్తూ ఉండండి. మరి నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా వైపు తేరి చూడండి. మనుషుడు మాట్లాడుతున్నాడని తలంచకండి. మాట్లాడేది మనిషి కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి కాదు, నరుడు కాదు, నరమాత్రుడు కాదు, దేవుడే నీతో మాట్లాడతాడు. ఆయనకు అన్నీ తెలుసు. చెప్పండి, తెలుసా తెలీదా? చెప్పండి. ఆయన సర్వజ్ఞుడు. ఎవరు? సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గర దాచేది ఏమీ ఉండదు. అన్నీ ఎరిగిన దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే నువ్వు అద్భుతంగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం. నా ప్రారంభ వాక్యంగా ఆ వాక్యముతో మన వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని చదవమని నాకు చెప్తున్నారు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు ఒక ప్రవచనాత్మకమైన వాక్యాన్ని మనకు చూపిస్తున్నారు. ఆయన హబక్కుకు ప్రవక్తకు బయలుపరిచిన ఆ వాక్యములో నుండి మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశంలోకి వెళ్ళబోతున్నాం. ఏం చెప్తున్నారు ఆయన? దర్శన విషయం. దేవుడు నీకు వాక్యము ద్వారా కానీ, దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు పలికిన ప్రవచనము ద్వారా కానీ, ఏదైనా ఒక కళ ద్వారా కానీ, లేదా ప్రార్థిస్తున్నప్పుడు వచ్చిన దర్శనము ద్వారా కానీ, నీకు ఏదైతే దేవుడు చేస్తానని, జరిగిస్తానని వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము నిర్ణయ కాలములో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభా, పలానా రోజు నేను చాలా వేదనతో మందిరానికి వచ్చాను,
కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నీ దాసునిలో నుండి నాకు ఇలాగ మాటిచ్చావు నువ్వు, ప్రభు ఇది ఎప్పుడు జరుగుద్ది అని నువ్వు అడిగితే ప్రభు చెప్తున్నాడు, నిర్ణయ కాలం ఒకటి ఉంది, ఆ కాలమున నేను ఆ కార్యమును జరిగించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు ఏది చెప్పాడో, దట్ వాట్ గాడ్ రివీల్డ్, ఏదైతే దేవుడు నీకు బయలుపరిచాడో అది ఒక నిర్ణయ కాలములో, దేవుడు నిర్ణయించిన సమయములో, దేవుడు సిద్ధపరిచిన సమయములో, అది నీ కోసమే అయినా, నీ భర్త కోసమే అయినా, నీ జాబ్ విషయంలోనైనా, నీ బిజినెస్ విషయంలోనైనా, నీ ఎడ్యుకేషన్ విషయంలోనైనా, నీ ఫ్యూచర్ విషయంలోనైనా, నీకిచ్చిన సంతానము విషయంలోనైనా, ఏదైతే ప్రభు నీకు సెలవిచ్చాడో దాని గురించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అది నేను మరిచిపోలేదో, అది నేను మరిచిపోలేదు అని ప్రభు నీకు చెప్పమంటున్నాడో. పలానా రోజు నాతో ఇలా మాట్లాడావు, పలానా రోజు నాకు ఇలా సెలవిచ్చావు, పలానా రోజు ఎంతో ఆవేదనతో కృంగుబాటుతో నేను వచ్చినప్పుడు నాకు ఆ వాక్యములో నుండి నువ్వు ఇలా తెలియచేశావు అని నువ్వు దేని గురించి నా సన్నిధిలో పదే పదే జ్ఞాపకం చేస్తున్నావో, పదే పదే దేని గురించి నీ హృదయంలో నువ్వు అల్లాడిపోతున్నావో, అది తప్పకుండా నిర్ణయ కాలములో నేను చెయ్యబోతున్నాను. ఈ లోకరీతిగా చాలామంది ఉంటారు, వాళ్ళు మీకు ఏదైనా ఒక మాట ఇవ్వచ్చు, ఆ మాట నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త గొప్ప దేవుడు, ఆయన మాట ఇస్తే ఇచ్చిన మాట ఆయన నెరవేర్చే నమ్మదగిన ప్రేమ కలిగిన మంచి దేవుడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిస్కరేజ్ అవుతున్నావేమో, ఫ్రస్ట్రేట్ అవుతున్నావేమో, విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, దేవుని సన్నిధానంలో ఇంకా నేను ఎందుకు సన్నిధికి రావాలి, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఇంకా నేను ఎందుకు ఈ రీతిగా నేను ఆలోచించాలి, ఎందుకంటే నాకు దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు కానీ, ఎన్నోసార్లు ఆయన మాట్లాడాడు కానీ, నాకు ఏది ఇప్పటికొచ్చి జరిగిన పరిస్థితి నా జీవితంలో కనబడలేదని ఒక చింత నీలో ఉందేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నిర్ణయ కాలములో ప్రతీది చేస్తానని నీకు మాట ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ప్రతి వాగ్దానము ఎప్పుడు నెరవేరాలా నెరవేరాలా, ఎప్పుడు నెరవేరాలా అని ఎదురు చూస్తున్నాయట. అంటున్నాడు ఆయన, అది తప్పక నెరవేరుతుంది. నెరవేరితే నెరవేరుతుందా, తప్పక నెరవేరుతుందా? గట్టిగా చెప్పండి. కుమార్తెలు చెప్పండి, కుమారులు చెప్పండి. ఏం చెప్తున్నాడు ఆయన? షూర్, తప్పకుండా నా సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు నేను జవాబు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను, యేసు నామములో నీ ప్రార్థన జవాబులన్నీ సమీపానికి వచ్చేసినాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించిన వాటన్నిటికీ ఆ పరలోకమందున్న దేవుడు ఆయన జవాబులు ఆల్రెడీ హీ సెంట్ ద ఆన్సర్స్. జవాబులు ఆయన నిన్ను సమీపించే తరుణములో నువ్వు ఉన్నావు. హలో, ఏ తరుణంలో ఉన్నావు? ప్రార్థనా జవాబులు నిన్ను సమీపిస్తున్నాయి. దే ఆర్ వెరీ నియర్ టు యూ, దే ఆర్ వెరీ నియర్ టు యూ, దే ఆర్ నాట్ ఫార్ అవే. అవి ఎక్కడో ఉన్నాయేమో, పరలోకంలో ఉన్నాయేమో అనుకుంటున్నావేమో, అవి నీ ఇంటి గడప దగ్గరకు వచ్చాయి, అవి సమీపానికి వచ్చేసాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, అది ఆలస్యంగా వచ్చినా నువ్వు దానికోసం కనిపెట్టు. ఆలస్యం అవుతుంది అనుకోకు, నువ్వు దానికోసమే కనిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్.
నేను నీకు వాగ్దానము చేసిన ఆ వాగ్దానం నెరవేరే లోపు నువ్వు ఇంకా వేరే వేరే సొంత మార్గాలు, సొంత త్రోవలు, సొంత దారులు, సొంత ఓన్ పాత్స్లోకి నువ్వు వెళ్ళకూడదు. నేను నీకు ఏది చెప్పానో అది జరిగించబోతున్నానో అది నిర్ణయ కాలములో జరుగుతుంది, అది తప్పక జరుగుతుంది, అది ఇక ఆలస్యము లేక నీ యొద్దకు వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం అందరూ చదవండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకే కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది. జాగు చేయక వస్తుంది, అది తప్పక జరుగుతుంది, అది తప్పక జరుగుతుంది. ప్రభు నీకు చెప్తున్నాడు, అది జరగదేమో అనుకుంటున్నావు, ఇంకా నా జీవితంలో నేను అది చూడలేనేమో అనుకుంటున్నావు, నా కుటుంబంలో ఇంకా ఆ సంతోషం ఉండదేమో, అంతా అయిపోయింది, నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, ప్రతిరోజు వేదనే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు కన్నీరే అని నువ్వు బాధపడుతున్నావు. నీతోనే మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు అలా అనుకోకూడదు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది తప్పక జరుగును, జాగు చేయక. నీ ప్రార్థన జవాబులన్నీ నీ చెంతకు రాబోతున్నాయని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తారా? దేవునికి స్తోత్రం. నీ కుటుంబంతో దేవుడు ఏది మాట్లాడాడో, నీతో దేవుడు ఏది మాట్లాడాడో, నీకు ప్రభు ఏది చెప్పాడో, ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు కాదు, గుర్తుపెట్టుకో. జీవం గల దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చే దేవుడు, మాటను సృష్టించే దేవుడు, మాట మీద నిలబడే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు నీ కుటుంబానికి, నీ జీవితానికి ఏది సెలవిచ్చాడో అది తప్పకుండా చేస్తానంటున్నాడు. చూడండి, హెబ్రీ 6:13 అనుకుంటాను, అక్కడ కూడా మాటను దేవుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు, దేవుడు అబ్రహామునకు ప్రమాణము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక, నా తోడు అని దేవుడే ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాముకు ప్రామిస్ చేస్తూ, అబ్రహాం భూమి మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, సూర్యచంద్రుల మీద ఒట్టు, నక్షత్రాల మీద ఒట్టు, నదుల మీద ఒట్టు అని మరి దేని మీద ఒట్టు పెట్టలేదు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, అబ్రహాం నా తోడయ్యా, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఎవరి తోడని చెప్తున్నాడు? నా తోడు, నా తోడు, నిన్ను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుడు ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి కుటుంబంతో మాట్లాడుతున్నాడు, ప్రతి స్త్రీతో మాట్లాడుతున్నాడు, ప్రతి పురుషునితో మాట్లాడుతున్నాడు, ప్రతి యవ్వన బిడ్డతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన విస్తరింపచేసే దేవుడు, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానమో నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాగ్దాన ఆశీర్వాదాలు మన జీవితాల్లో నెరవేరటానికి ఆయన ఏమి కోరుతున్నాడో చూద్దాం. ఈరోజు ప్రభు చిత్తమైతే కుటుంబాలతో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మరియు మీరు ఏ పట్టణములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటి మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ ఆశీర్వాదము, మీరిచ్చిన ఆశీర్వాదము, మీరిచ్చిన వాగ్దానము, మీరిచ్చిన సమాధానము మీకు తిరిగి వచ్చును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాలని జీవితంలో నెరవేర్చడం కోసం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నేను గత రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ మొదటి ఆరాధన కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటే దేవుడు చెప్పాడు, యోగ్యమైన ఇల్లు అనే మాట నాకు వినబడింది. యోగ్యమైన కుటుంబం అనే మాట నాకు వినబడింది. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ, దేవుడు సెలవిచ్చిన అద్భుతమైన మాటలన్నీ మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెరవేరాలంటే యేసుప్రభు వారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మీరు ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఏ ఇల్లు యోగ్యమైనదో విచారణ చేసి మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో బస చేయండి. ఆ పట్టణములో నా సేవ పూర్తయినంత కాలము మీరు ఆ ఇంటిలోనే ఉండాలి. మీరు ఆ ఇంటిని విడిచి వచ్చేటప్పుడు ఆ కుటుంబానికి, ఆ భార్యాభర్తకు, వారి సంతానానికి మీరు ఏ ఆశీర్వాద వాగ్దానం ఇస్తారో, ఏ సమాధానము వారికి కలగాలని మీరు పలుకుతారో, ఆ సమాధానము, ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము ఆ ఇల్లు యోగ్యమైనదైతే, వినండి అందరూ ఇక్కడ ఈ మాట ఏంటి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ వాగ్దాన ఆశీర్వాదము, ఆ సమాధానము ఆ ఇంటికి చేరుతుంది. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే దేవుని వాగ్దానము, నువ్వు దేవుడు నీ జీవితంలో చెయ్యాలని కోరుకుంటున్న ఆ అద్భుత కార్యం, దేవుడు నీ కుటుంబంలో చేయాలనుకుంటున్న ఆ ఉన్నతమైన కార్యం, అది జరగాలంటే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఒక యోగ్యమైన కుటుంబంగా మీ కుటుంబాలు ఉండాలి. హలో, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది వింటున్నారు? చేయి చూపించండి. యోగ్యమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. అలాంటి యోగ్యమైన కుటుంబానికే దైవజనుడి ద్వారా దేవుడు పలికించిన వాగ్దానము, దైవజనుడి ద్వారా దేవుడు పలికించినటువంటి ఆశీర్వాదము, లేదా దేవుడు ద్వారా జరగాలని నువ్వు కోరుకుంటున్న ఆ కార్యము ఆ యోగ్యమైన కుటుంబానికే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా కుమార్తె, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. అంటే ఆ చెప్పిన కార్యమంతా జరగడానికి ఆ రూతులో దేవుడు యోగ్యత చూస్తున్నాడు. అమ్మ రూతు, నువ్వు యోగ్యురాలవు, నీకు నేను ఈ మేలు చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. నీ గురించి పట్టణములో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఆ రూతు చాలా ఉత్తమురాలు, అన్యజనుల దేశము నుండి వచ్చింది, జీవము గల దేవుని పాదాలను పట్టుకుంది, విధవరాలుగా చిన్న వయస్సులో దేవుని విడువక సాగుతుంది. ఆ రూతుకి బోయజు ఈ మేలు చేయవచ్చు అని ప్రజలందరూ హర్షిస్తారమ్మా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే,
దేవుడు నీ భర్తకు ఏ కార్యం చేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ బిడ్డలకు ఏ కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ వ్యాపారములో ఏ ఉన్నతమైన ద్వారం తెరవాలని ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ జాబ్ విషయంలో ఎలాంటి మిరాకల్ చేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నీ మ్యారేజ్ విషయంలో ఎలాంటి ద్వారం తెరవాలని నువ్వు ఆశపడుతున్నావో, ఇవన్నిటికీ మూలం ఏమిటో తెలుసా? నీవు దేవుని ఎదుట ఒక యోగ్యత గల బిడ్డగా, యోగ్యత గల కుటుంబంగా, దేవుని కార్యాలు పొందుకోవడానికి యోగ్యత గల కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. ఆమెన్ చెప్తున్నారా? ఆమెన్ చెప్తున్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరికీ కాదు, నాట్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఆల్. ఆ కార్యము నీ జీవితములోకి రావడానికి ఒక యోగ్యత గల స్థితి నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ జీవితములో ఆ యోగ్యతను దేవుడు చూడాలి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, యేసయ్యా, నా కూతురికి మరణకరమైన రోగం వచ్చిందయ్యా, నా కూతురు చావు బతుకులో ఉందయ్యా, ఒకసారి రండేసయ్యా, నా కూతుర్ని ముట్టి స్వస్థపరచండి అని ఆ ధనవంతుడు యేసయ్యను అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, యేసయ్యతో శిష్యులు చెప్తున్నారు, యేసయ్యా, ఈ మేలు పొందుకోవడానికి అతను యోగ్యుడు. ఎందుకో తెలుసా? ఈ ఊరిలో ఈ సమాజ మందిరము మేము ఆరాధించడానికి ఆయనే కట్టించాడు. దేవుని మందిరము కట్టబడడానికి ఆయనే చాలా ప్రయాసపడి బహుధనాన్ని ఇచ్చాడు. అందుకే ఈ మేలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు. అంటే దేవుడు ఒక కార్యం జరగాలంటే యోగ్యతను తప్పకుండా చూస్తాడు. ఏమండి, ఏదైనా జాబుకు అప్లై చేశారనుకోండి, అబ్బాయిలు ఏదైనా ఒక జాబుకు అప్లై చేశారనుకోండి, ముందు రిటన్ టెస్ట్ ఉంటుంది, రాత పరీక్ష. రాత పరీక్షలో పాస్ అయ్యారనుకోండి, ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రశ్నలు అడగడం, మీరు జవాబు చెప్పడం. అది కూడా సెలెక్ట్ అయిపోయారనుకోండి, అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, పాలిటెక్నిక్ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, పీజీ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. అంటే రిటన్ టెస్ట్లో పాస్ అయ్యి, ఓరల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్లకు అడిగిన ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయగలిగితేనే ఆ ఉద్యోగం చేయడానికి మీరు యోగ్యులు. యామ్ ఐ రైట్? యామ్ ఐ రైట్? మాట్లాడరేంటి? చెప్పరేంటమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అవన్నీ జరగాలక్కర్లేదా? రిటన్ టెస్ట్ అవ్వాలి, ఓరల్ టెస్ట్ అవ్వాలి, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వాలి. ఆ తర్వాత ఆ జాబ్కి నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రిటన్ టెస్ట్ పాస్ అవ్వకపోతే ఇంకా ఓరల్ టెస్ట్ ఛాన్సే లేదు. ఒకవేళ రిటన్ టెస్ట్లో, రాత పరీక్షలో పాస్ అయిపోయావు, ఓరల్గా వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదు, జాబ్ వస్తుందా? ఒకవేళ రిటన్ టెస్ట్లో, ఓరల్ టెస్ట్లో నువ్వు పాస్ అయిపోయావు, సర్టిఫికేట్స్ నీ దగ్గర లేవు, జాబ్ వస్తుందా? రాదు. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? అంటే రాత పరీక్షలో నెగ్గాలి, వాళ్ళు ప్రశ్నలు అడిగిన వాటికి చక్కటి మౌఖికమైన పరీక్షలో నెగ్గాలి, వాళ్ళు కోరినటువంటి ఆ పత్రాలన్నీ వాళ్ళకు సమర్పిస్తే అప్పుడు వాళ్ళు నీకు ఉద్యోగం ఇస్తారు. అంటే అక్కడ యోగ్యత కావాలి. మన అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయి యోగ్యత చూస్తాం. అబ్బాయికి పెళ్లి చేయాలి, అమ్మాయి యోగ్యత చూస్తాం. నాణ్యత చూస్తాం, స్వచ్ఛత చూస్తాం. దేవుడు కూడా అంతే. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు చెప్పినది ఆ ఇంటికి వస్తుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే మీరు చెప్పింది మరల మీ దగ్గరకే
వచ్చేస్తుంది. ఎంతమందికి నా మాట అర్థమైంది? నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దేవుడు మీ ద్వారా ఇలా చెప్పాడు కదా, ఇంకా ఎందుకు జరగలేదు? జరుగుద్ది. దానికి తగిన యోగ్యత ఇంకా నీలో రావాలి. దాన్ని పొందుకోవడానికి తగిన ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థితి నీలో, అప్పుడు తప్పకుండా దేవుడు నీతో ఏది మాట్లాడాడో అది నువ్వు చూస్తావు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నెరవేర్చే దేవుడే. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా నాలో ఏ యోగ్యత రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రభువా? దయచేసి ఈ పాయింట్ సీరియస్గా వినరా మీరు. ఇంకా ఏముండాలి నాలో? ఈ ఇల్లు యోగ్యమైన ఇల్లు అవ్వడానికి, నా కుటుంబం ఒక యోగ్యమైన కుటుంబంగా నిలబడడానికి ఇంకా నా కుటుంబంలో ఏ లోపం ఉంది ప్రభువా? నాకు చూపించు. నాకు చూపిస్తే నేను సరి చేసుకుంటాను. అడగొచ్చన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునందు దేవుని వాగ్దానములు ఎన్నైనను అవును అన్నట్టుగాను ఆమెనన్నట్టుగాను ఉన్నాయి. దేవుడు నీకు సెలవిచ్చిన ప్రతిదీ తప్పక జరుగుతుంది. కానీ ఆ యోగ్యత నీలో వచ్చిందా? నీ కుటుంబంలో ఆ యోగ్యత ఉందా? నీ కుటుంబంలో దేవుడు నీకు సెలవిచ్చింది, నువ్వు ప్రభువుని అనేక దినాలుగా ప్రార్థిస్తూ, అనేక దినాలుగా ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ, అనేక దినాలుగా ప్రభు కార్యం కోసం ఎదురు చూస్తున్నావే, ఆ కార్యం జరగడానికి ఒక యోగ్యత గల కుటుంబంగా నీ కుటుంబం ఉందా? ఇది వెరిఫై చేసుకోవాలి. ఇది వెరిఫై చేసుకోకుండా నీ జీవితంలో నువ్వు ఏ కార్యాన్ని చూడలేవు. ఒకవేళ దేవుని కాదని, దేవుని చిత్తాన్ని కాదని, దేవుని మీద విశ్వాసాన్ని విడిచి నీ సొంత మార్గంలో, నీ సొంత విధానాల్లో, నీ సొంత పరిస్థితుల్లో నువ్వు వెళితే వెళ్ళొచ్చు, కానీ నువ్వు వెళ్ళింది మాత్రం నీకు సంపూర్ణమైన సాఫల్యత ఇవ్వదు. నీ చదువుని బట్టి కానీ, నీ తెలివిని బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న పలుకుబడిని బట్టి కానీ నువ్వు ఏదైనా చేసి నేను బాగున్నానంటే అది 3 నాళ్ల ముచ్చటే. గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ నీ పరిస్థితి వెనక్కు వచ్చి పడుతుంది. గోడకు బంతిని కొడితే వెనక్కి ఎలా వస్తుంది? అలాగే నీ సొంత విధానంలో నీ జీవితానికి, నీ కుటుంబానికి ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా నీ సొంత విధానాలు నువ్వు ఏమైతే వెతుక్కున్నావో, నువ్వు వెతుక్కున్నవన్నీ మరలా గోడ కొట్టిన బంతిలాగా నీ దగ్గరకు తిరిగి వస్తాయి. నిన్న రాత్రి ఆయన ఒక విషయం చెప్పాడు నాకు. చెప్పక అన్నాను, అయ్యా గడిచిన సంవత్సరము ఇదే సమయానికి 2023 మేలో, జూన్ నెలలో ఈ ఇష్యూ మీరు నా దగ్గరకు తెచ్చినప్పుడు నేనేం చెప్పాను? అవునయ్యా, అవును మీరు చెప్పారు, కానీ నేనేదో అనుకున్నాను, నేనేదో ఆలోచించాను, నేనేదో ఆశపడ్డాను, వెళ్ళాను, కానీ పరిస్థితి అంతా మళ్ళా గోడ కొట్టిన బంతిలాగేమైంది చెప్పండి? వెనక్కి వచ్చింది.